దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు తన కెరీర్లోని బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ వద్ద ఉన్నారు. ఇప్పటికే గ్లోబల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ వారణాసి షూటింగ్ లో మహేష్ బాబు బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ పై కన్నేసిన మహేష్ బాబు ఏకంగా ఈ 120 దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు నెక్స్ట్ మూవీ ఎవరితో, ఎలాంటి డైరెక్టర్ తో ఆయన సినిమా చేయబోతున్నారన్నదే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు రేంజ్ పూర్తిగా మారిపోతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ స్టార్ గా మహేష్ బాబు ఎదగబోతున్న ఈ సమయంలో ఆయన తదుపరి సినిమా విషయంలో వారు ఎలాంటి తొందరపాటు పడడం లేదట. రీసెంట్ గా మహేష్ బాబుకు చాలా దగ్గరైన వ్యక్తి నెక్స్ట్ మూవీ ఏంటని అడిగితే మహేష్ బాబు చాలా కూల్ గా అప్పుడే తొందరెందుకు అన్నట్టుగా సమాధానం ఇచ్చారట. ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ అంతా జక్కన సినిమాపైనే ఉందని, అది పూర్తయ్యాకే మిగతా సినిమా విషయాల గురించి ఆలోచిస్తానని హింట్ ఇచ్చినట్లు సమాచారం. అదే సమయంలో టాలీవుడ్ బిగ్ డైరెక్టర్లు, బిగ్ స్టార్ కాంబినేషన్లు అంచనాల్ని అందుకోలేకపోతున్న పరిస్థితి కూడా మహేష్ బాబును మరింత అలర్ట్ గా మార్చింది. ఎన్టీఆర్, దేవర, రామ్ చరణ్ గేమ్ చేంజర్ లాంటి ఉదాహరణలు చూసిన తర్వాత రాజమౌళి తర్వాత చేసే సినిమా మహేష్ బాబు కెరీర్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లేలా ఉండాలని ఆలోచిస్తున్నారట. అందుకే ఈసారి కథ మాత్రమే కాదు, డైరెక్టర్ ట్రాక్ రికార్డ్, బాక్స్ ఆఫీస్ స్టామినా, లాస్ట్ మూవీ రిజల్ట్ ఇవన్నీ క్లియర్ గా చెక్ చేసిన తర్వాతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. ఇప్పుడు రాజమౌళి సినిమాతో పాన్ వరల్డ్ స్టార్ గా మారబోతున్న తరుణంలో ఆ స్థాయిని మ్యాచ్ చేసే దర్శకుడు దొరికితేనే మహేష్ బాబు తన నెక్స్ట్ మూవీకి ఓకే చెబుతారని ఇండస్ట్రీ టాక్. అంతటి లెవెల్ ను హ్యాండిల్ చేయగలిగే లక్కీ డైరెక్టర్ ఎవరో తెలుసుకోవాలంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే. మరి రాజమౌళి తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయాల్సిన ఆ లక్కీ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.